నమస్కారం అండి. నా పేరు చిలుకూరి విశ్వేశ్వరరావు. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం. మేము గత 5 సంవత్సరాల నుంచి అండి ఈ ఆవు మజ్జిగ వ్యవసాయం అనేది మేము స్టార్ట్ చేసాం. మేమంటే ఒక యూట్యూబ్లో ఒకసారి చూసానండి, ఆవు మజ్జిగ వ్యవసాయం అనేది సిక్కిం రాష్ట్రంలో చేస్తున్నారు, ఎరువులు పురుగు మందులు ఏమి లేకుండా. అంటే మనం ఎందుకు చేయకూడదని ఒక ఇదితో ఫస్ట్ 1 ఎకరం మేము డిమోగా చేశానండి. కానీ దిగుబడి బాగా వచ్చింది. ఆ తర్వాత మేము కంటిన్యూగా మాకు ఉన్నటువంటి 4 ఎకరాలు కూడా కంటిన్యూ చేసామండి. ప్రతి సంవత్సరం అది పంటకి డిఫరెన్స్గానే మాకు రావడం జరిగిందండి. ఫస్ట్ ఒక 7-8 బస్తాలు తగ్గిపోయినా కానీ మొన్న దాలవాల మాత్రం 45 బస్తాల కాడికి దిగుబడి వచ్చిందండి. 11-21 అనే ఒక వెరైటీ మార్టెర్ ఫామ్ దండి ఇది. మరి అందరికీ కూడా 50 లైన వాళ్ళు ఉన్నారు, 45-40 లైన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా అయినాయండి. కానీ మేము ఏ పురుగు మందులు వాడకుండా, ఎరువులు వాడకుండా కేవలం ఆవు మజ్జిగ, పంచగవ్య, జీవామృతం, ఆవు మూత్రంతో మేము వ్యవసాయం చేయడం వల్ల మాకు మంచి దిగుబడులు వస్తున్నాయండి. మరి చక్కటి ధాన్యాన్ని మేము పండించి దాన్ని మళ్ళీ మేము ఆడించి చక్కగా చాలామందికి మేము ఈ రైస్ను కూడా మేము ఇవ్వడం కూడా జరుగుతుందండి. అది ఎందుకంటే ఇవాళ కెమికల్ ఎక్కువైపోయిందండి. అందరూ గుళికలు అన్నీ వేసేయడం, పురుగు మందులు కొట్టేయడం, ఇవన్నీ వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పండించిన మామే కన్నా ఒక 5-6 బస్తాలు పండించినా వాళ్ళకి ఆ ఖర్చు అంతా దాంట్లోనే పోతుంది తప్ప ఇది మేమేంటంటే పరిశుభ్రమైన ఒక ధాన్యాన్ని పండించి మేము ప్రజలకు అది అందివ్వాలని ఒక ఆలోచనతో మేము ఈ స్టార్ట్ చేసామండి. ఇది ఈ ఆవు మజ్జిగ అనేదండి మేము కవ్వంతో మజ్జిగ చేస్తామండి. ఆవు పాలు కాసి దాన్ని తోడుపెట్టి మేము మాకున్నటువంటి కవ్వంతో మజ్జిగ చేసండి. ఆ మజ్జిగని మేము ఒక డ్రమ్ములో నిలవ పెట్టండి. ఒక నెలల తర్వాత దాన్ని స్ప్రే చేస్తామండి. అందులో ఒక రాగి పాత్ర కూడా వేస్తామండి. రాగి పాత్ర వేసండి స్ప్రేయింగ్ ఇస్తామండి. ఆ స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు మనకి అసలు మందు మనం చల్లినట్టుగానే, మందు వేసినట్టుగానే చేలు కూడా రెపరెపలాడుతూ వస్తాయి. ఏ తెగుళ్ళు ఉంటున్నదండి. మేము అంటే రెండోసారి కానీ మూడోసారి స్ప్రేయింగ్ ఇచ్చేటప్పుడు అందులో పాలింగు కూడా కలుపుతామండి. అది కొద్దిగా విపరీతమైన చేదుగా ఉంటుంది కాబట్టి మొక్క ఏదన్నా దాని మీద పురుగు ఆశించకుండా ఉండడం కూడా జరుగుతుందండి. మాకు చక్కగా దిగుబడి బాగుందండి, రైస్ బాగుంది, అన్నీ బాగున్నాయండి. రైతులు కూడా ఈ మధ్య కాలంలో చాలామంది మేము ఎప్పుడైతే ఈ 5-6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, కొంతమంది ఇప్పుడిప్పుడు అలవాటు పడండి. నేను ఒకటే చెప్తున్నాను రైతులకండి, మీకున్న వ్యవసాయ పరిధిలో ఒక 1/2 ఎకరమో 1/4 ఎకరమో మీరు స్టార్ట్ చేయండి, ఇలా చేసుకోండి. అప్పుడు మీకు దీని మీద అవగాహన వచ్చిన తర్వాత మీరు చక్కటి భోజనం చేయండి, చక్కటి ఇది చేయండి. అప్పుడు మీ స్నేహితులకి, మీ అందరికీ కూడా చెప్పండి. మీరు ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చని నేను అందరికీ రైతు రంగాన్ని కూడా చెప్తున్నానండి. ఇది ఇలాగే మనం ఏంటంటే ఒక ఒరే కాదండి, ఇవాళ కూరగాయలు పండించే వాళ్ళు కూడా ముందుకు రావాలండి. ఒక రైసు మనం దీన్ని ఆర్గానిక్ ఈ ఆవుల నుంచి మనం చేయడమే కాదండి, కూరగాయలు కూడా వస్తేనే మనం తినే ఆహారంలో కొంతైనా మనం పరిశుభ్రమైనటువంటి తిన్నామని ఒక తృప్తి కలుగుతుంది. ఇవాళ కూరగాయలలో చూస్తుంటే విపరీతమైన కెమికల్ అండి. మరి కూరగాయలు పండించే రైతులు కూడా మరి ఇలాగా ఎదరకొచ్చండి. ఇలాంటి కార్యక్రమాలు కొంత నష్టం ఫస్ట్ హాఫ్ జరిగిన నష్టం వస్తున్నా కూడా తర్వాత వాళ్ళకే ఎదరెదర ఫలితాలు బాగుంటాయి. కానీ ఒకటే అండి, ఈ ప్రజలు కూడా ఇలా చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి 10 రూపాయలు ఎక్కువైనా ఆ రైతుల దగ్గర వాళ్ళు కొనుగోలు చేయగలిగితే వాళ్ళు కూడా ఎదరకొచ్చి చేస్తారు. మీ ఆరోగ్యాలు బాగుంటాయండి. మీ ఛానల్ ద్వారా నేను ప్రధాని కొనకు కూడా చెప్పేది అదే అండి. అలాగే మేము పండించినటువంటి రైస్ కూడా అండి, గత సార్వాలో పోసా సాంబా అని ఒక వెరైటీ మా నెక్కన్ సుబ్బారావు గారు ఆయన తీసుకొచ్చి ఆయన పెట్టడం జరిగింది. దాన్ని మేము కూడా ఒక 4 ఎకరాలు మన గత సార్వాలో పెట్టాము. మంచి దిగుబడి వచ్చిందండి. ఆ ధాన్యాన్ని ఇప్పుడు మేము ఆడించి కూడా అమ్ముతున్నాం. చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. అలాగే గత దాలవాలో మేము పండించిన మార్టెర్ ఫామ్ది 11-21 వెరైటీ కూడా రైస్ చాలా బాగుందండి. అది కూడా మేము ఇస్తున్నాం. ఈ పోసా సాంబా అనేది కిలో 70 రూపాయలకి ఇస్తున్నామండి. సన్నాలో చాలా బాగుంది. ఈ 11-21 అనే వెరైటీని 60 రూపాయలకి ఇస్తున్నాను కిలో. ఇది ఎవరికైనా కావాలన్నా కూడా మేము ఆల్రెడీ పంపించడం కూడా జరుగుతుందండి. మా దగ్గర చాలామంది తీసుకుంటున్నారు. రైస్ చాలా బాగుందండి ఇది. అలాగే మా ఆవు నెయ్యి ఇంపార్టెంట్ అండి. ఆవు నెయ్యి కూడా మేము మా గిరావుల నెయ్యి మేము చాలామందికి ఇవ్వడం కూడా జరుగుతుందండి. అందరూ తీసుకుంటున్నారు. మేము కిలో 3500కి ఇస్తున్నామండి. ఇది మీ చక్కటి ఇలాగ పండించే రైతులను ప్రోత్సహించండి. మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఇవాళ మనం తెల్లాలేసిన కానీ పేస్ట్ కానీ స్టార్ట్ అవుతుందండి మన కెమికల్. ఏ పళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏ పండు కొనుక్కోవాలనుకున్నా కూడా అంతా కెమికలేనండి. సాయంత్రం 11 దాకా కూడా మనం ఏ చేసిన కెమికల్ తోటే మనం ప్రయాణం చేస్తున్నాం.
అందుకు మనం తినే ఆహార పదార్థాలు మనం పరిశుభ్రంగా ఈ రైతుల దగ్గర నుంచి మనం ఎక్కడైతే పండిస్తున్నారో ఎక్కడైతే చేస్తున్నారో ఇవన్నీ మీరు తెలుసుకుని అవి చేయగలిగితే మీరు అంత ఆరోగ్యాలు బాగుంటాయి, హాస్పిటల్ పాలవరు, అనారోగ్యాలు రావు. మీరు అందరూ కూడా దీన్ని పాటించండి అని మీ ఛానల్ ద్వారా నేను మీకు చెప్తున్నానండి. Like and subscribe Eagle Media Works.